హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. గుర్తుందిగా గంట సింబల్, అదేనండి బెల్. ఆకాశంలో సగం అవకాశంలో సగం అనే మాట చాన్నాళ్ల క్రితమే నినాదంగా మారిన అది ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో నిజం చేస్తున్నారు నేటి వనితలు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు. అలాంటి వనితలకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన సమయం ఇది. మహిళా దినోత్సవం జరుపుకుంటున్న ఈ శుభ తరుణంలో వారిని ఓసారి స్మరించుకుందాం. గగనం దాకా సాగిన తమ విజయ ప్రస్థానంతో సాటి వనితాలోకానికి స్ఫూర్తిగా నిలుస్తూ తెలివి ఏ ఒక్కడి సొత్తు కాదు అంటూ పురుష ప్రపంచానికి సవాలు విసురుతున్నారు. వివక్ష, అసమానత లాంటివి వెనక్కి లాగుతున్న తమ జీవన పరిధిని విశాలం చేసుకుంటూ ఉన్నతంగా ఎదుగుతోంది. అడుగులు తడబడుతున్న తరుణి పట్టుదలగా ముందుకు సాగిపోతోంది. వారి గురించి 4 గొప్ప మాటలు చెప్పి చేతులు దులుపుకోవడం కాదు, ఆ నలుగురు ఎవరో తెలుసుకుందాం. వనితా లోకానికి, ఈ పోటీ ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాతలుగా ఉన్న వారెవరో తెలుసుకుందాం. ఎవరు చెప్పారు కార్ల తయారీ మాకు అసాధ్యమని అంటారు? పూణేకు చెందిన సాచి కందేకర్. దేశ రాజధాని ఢిల్లీలో ఈమెతో పాటు మరో 5 యువ ఇంజనీర్లు జత కలిసి మహీంద్రా బజాజ్ 4 చక్రాల వాహన రూపకల్పనలో భాగస్వాములయ్యారు. వాహనాల మరమ్మతుల్లో తమదైన శైలి ప్రదర్శిస్తున్నారు. నేవీలో మహిళల మనుగడే ప్రశ్నార్థకమవుతున్న వేళ తొలిసారిగా కోచి నావికా దళంలో హర్యానాకు చెందిన రాణి శర్మ, ఉత్తరప్రదేశ్కు చెందిన అంబికా హుడా అనే 2 యువతులు నావిగేటర్స్గా ప్రవేశించారు. ఢిల్లీకి చెందిన డాక్టర్ రీతు బియాని తాను క్యాన్సర్ బారిన పడినప్పటికీ మృత్యుముఖం నుంచి బయటపడి మహిళల్లో రొమ్ము క్యాన్సర్పై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. బియాని చేపట్టిన చైతన్యం వల్ల దాదాపు 1,00,000 మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడ్డారు. చినుకులన్నీ కలిసి పెద్ద ప్రవాహమైనట్లు చిరు విరాళాలే పేదలకు కొండంత అండనిస్తాయని అంటారు ముంబైకి చెందిన మిథిలా బాల్సే. క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమోథెరపీ తీసుకున్న 2 వారాలకే మారథాన్ రన్లో పాల్గొనడమే కాకుండా ఇండియన్ క్యాన్సర్ సొసైటీ స్థాపించి క్యాన్సర్ బాధితులకు బాసటగా నిలిచారు. ఆర్మీలో కొన్ని ఉద్యోగాలకే పరిమితమైపోతున్న మహిళలు నేడు తొలిసారిగా ఫైటర్ పైలట్స్గా ఆకాశాన్ని ముద్దాడబోతున్నారు. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ ఫోర్స్ మహిళల్ని ఎంపిక చేసింది. మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తయింది. ఒరిస్సాకు చెందిన కల్పనా దాస్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అంతకు ముందు బచేంద్రిపాల్ సాధించిన రికార్డును తిరగరాశారు. హైదరాబాద్ కు చెందిన సాజిదా ఖాన్ తొలి ఆడియో మహిళా ఇంజనీర్ గా ప్రసిద్ధి చెందారు. పేరొందిన సంగీత దర్శకుల ప్రశంసలు పొందిన 3 పదుల ఈ యువతి రాజీవ్ గాంధీ ఎక్సలెన్స్ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మహిళా వివక్ష నిర్మూలన కమిటీ సభ్యురాలిగా ఎన్నికైన మొట్టమొదటి భారతీయురాలు ఇందిరా జైసింగ్ భారతీయ మహిళ దుస్థితిపై అంతర్జాతీయ వేదికపై తన గలం విప్పారు. అగ్ని-6 మిసైల్ ను విజయవంతంగా ప్రయోగించడంలో ప్రధాన భూమిక పోషించిన కేరళకు చెందిన టెస్సీ థామస్ మిసైల్ ప్రాజెక్టులో భాగస్వామ్యమైన తొలి మహిళా సైంటిస్ట్ గా చెప్పొచ్చు. ఇంటి ముందు నుంచి రైలు వెళుతుంటే ప్రయాణికులకు తన చిట్టి చేతులతో టాటా చెప్పి మురిసిపోయే ముంతాజ్ ఖాజీ ఆసియాలోనే డీజిల్ ఇంజన్ రైలు నడిపే తొలి మహిళగా ప్రసిద్ధి చెందారు. 25 ఏళ్ల తన కెరీర్లో ఏనాడు తాను మహిళనని భయపడలేదని, సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన, పని పట్ల నిబద్ధత ఉంటే అవే మహిళలకు శారీరకంగా దృఢత్వాన్ని అందిస్తాయని అంటారు. తాను ప్రతిరోజు రైలు నడిపే ముందు ప్రయాణికులను క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చేలా సాయం చేయమని దేవుణ్ణి ప్రార్థిస్తారని చెబుతారు. ఇలా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళపై పురుషాహంకారపు దాడులు మాత్రం ఆగడం లేదు. ఇలాంటి దాడులకు బలవుతున్న యువతులకు ఆదర్శం లక్ష్మి అగర్వాల్. అన్నా అని సంబోధించిన కనికరించని ఓ మానవ మృగం జరిపిన
యాసిడ్ దాడిలో అందమైన ముఖం మాడి మసైన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. 7 సర్జరీలు, 20 లక్షల రూపాయలు ఖర్చైన రాణి పాత ముఖం కోసం వెంపర్లాడకుండా ఆత్మన్యూనతా భావాన్ని వీడి యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం లేవదీసింది. ఆమె చేసిన కృషి ఫలితమే నేడు మహిళలపై జరిగే యాసిడ్ దాడులపై అత్యున్నత న్యాయస్థానం పార్లమెంట్లో సైతం చర్చకు దారితీసింది. ఇలాంటి యాసిడ్ బాధితులను వికలాంగులుగా గుర్తించి వారికి వర్తించే అన్ని సౌకర్యాలు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లక్ష్మీ అగర్వాల్ తన అందవికారానికి ఏమాత్రం సిగ్గుపడకుండా యాసిడ్ దాడి బాధితులతో ఫ్యాషన్ షోలు సైతం నిర్వహిస్తూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. అందమైన కాశ్మీర్ లోయలో ఉగ్రవాదుల దాడులతో శాంతి కరువైన నేపథ్యంలో ఆ పచ్చని లోయలో డాక్టర్ రువేదా సలాం అనే కుంకుమ పువ్వు వికసించింది. తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్గా ఎంపికైంది. వాస్తవానికి కాశ్మీర్ వాసులకు దేశభక్తి లేదనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తన విధి నిర్వహణలో ఆమె దేశభక్తిని చాటుకుంటున్నారు. ఐపీఎస్ రంగంలోనే కిరణ్ బేడీ తర్వాత కాంచన్ చౌదరి భట్టాచార్య దేశంలోనే 2వ మహిళా ఐపీఎస్ అధికారిగా ప్రసిద్ధి పొందారు. ఆమె సేవలకు గాను ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. దొంగలు జరిపిన దాడిలో కాలు కోల్పోయినా కుమిలిపోకుండా వివేకానందుని బోధనలతో జాగృతమై ఒంటి కాలితో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన అరుణిమ ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత. బెంగాల్కు చెందిన స్మితా సబర్వాల్ ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా ఎంపికైన తొలి మహిళా ఐఏఎస్ ఆఫీసర్గా ప్రసిద్ధి పొందారు. అంతరిక్షంలో ప్రయాణించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర పుటల్లో నిలిచిన కల్పనా చావ్లా దురదృష్టవశాత్తు ఆకాశంలోనే కనుమరుగైన ఆమె అందించిన స్ఫూర్తితో ఎంతో మంది భారతీయ యువతులు అంతరిక్ష విజ్ఞానంలో ఉన్నత శిఖరాలు అందుకున్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన 18 ఏళ్ల సతర్పణ ముఖర్జీ నాసాకు ఎంపికయ్యారు. 2024లో అందాల జాబిలి వద్దకు వెళ్లే వ్యోమగాముల ఎంపికను నాసా ఇటీవల నిర్వహించగా 2వ రౌండ్లో 44 మంది భారతీయులు నిలిచారు. అందులో 27 మంది యువకులు ఉండగా 17 మంది యువతులు ఉండటం విశేషం. అలాగే ఫైనల్ ఎంపికలో 3 భారతీయులు ఎంపికవ్వగా ఇందులో 2 రితికా సింగ్, శారదా ప్రసాద్ అనే యువతులు ఎంపిక కావడం విశేషం. అమెరికా అధ్యక్షుడు భారత పర్యటన సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగిన సైనిక గౌరవ వందన కార్యక్రమానికి తొలిసారి ఓ మహిళా కమాండర్ నాయకత్వం వహించారు. ఆమె ఎవరో కాదు, పూజా ఠాకూర్. ఎయిర్ ఫోర్స్లో 2000 సంవత్సరంలో ప్రవేశించిన పూజ విధి నిర్వహణలో లింగ భేదం ఉండదని, పురుష కమాండోలు నిర్వహించే విధులన్నింటినీ అంతే సామర్థ్యంతో తాము కూడా నిర్వహిస్తామని రుజువు చేశారు. ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ విభాగాల్లో 300 మంది మహిళా అధికారులను నియమించడం నారీమణులు సాధిస్తున్న పురోగతికి తార్కాణం. పంజాబ్లో పుట్టిన పునీత అరోరా దేశం గర్వించదగ్గ ఆర్మీ అధికారుల్లో ఒకరుగా నిలిచారు. తండ్రి ఆమెను వైద్యురాలు చేయాలని భావిస్తే ఆర్మీ కాలేజీలో చదివిన పునీత అరోరా పసి వయసులోనే దేశభక్తిని నింపుకొని ఇండియన్ ఆర్మీకి మొట్టమొదటి మహిళా కమాండర్గా ఎంపికై తన సత్తా చాటుకున్నారు. ఎన్నో టెర్రరిస్టు దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టారు. విధి నిర్వహణలో ఆమె చూపిన చొరవ, నిబద్ధతకి 15 అవార్డులు లభించడమే నిదర్శనం. ఆటల్లోనూ తమ ప్రతిభా పాటవాల్ని చూపుతున్న సానియా, నైనా సెహ్వాల్, మిథాలీ రాజ్, మేరీ కోమ్, సింధు లాంటి యువ కెరటాలు భారతీయ పతాకాన్ని అంతర్జాతీయ వీధుల్లో ఎగరవేస్తున్నారు. 6 ఏళ్ల వయసులో టెన్నిస్ రాకెట్ చేపట్టిన సానియా 3 పదుల వయస్సు దాటుతున్న ఆమె సాధిస్తున్న విజయాలు, ప్రపంచ రికార్డులు అనితర సాధ్యంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక రంగంలోనూ అతివల అప్రతిహత జైత్రయాత్ర కొనసాగుతోంది. స్టాక్ ఎక్స్చేంజ్లో తొలి మహిళా మేనేజింగ్ డైరెక్టర్గా ఎంపికైన చిత్ర రామకృష్ణన్, ఎస్బీఐ తొలి చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య, ఎల్ఐసి తొలి మహిళా మేనేజింగ్ డైరెక్టర్ ఉషా సంగ్వా, యాక్సిస్ బ్యాంక్ తొలి ఎండి సిఇఓ శర్మ, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో దూసుకుపోతున్న ఐసిఐసిఐ ఎండి చందా కోచర్, ఇలా ఆర్థిక రంగంలో మహిళలు తమదైన శైలిలో
తమ సంస్థలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. విదేశాల్లో సైతం ప్రవాస భారతీయ మహిళలు వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేసుకుని ముందుకు సాగుతున్నారు. గుజరాత్కు చెందిన సునీత విలియమ్స్ 7 సార్లు స్పేస్ వాక్ చేసి రికార్డు సృష్టించారు. ఇందిరా నూయి ప్రపంచ వ్యాపార రంగంలో ప్రతిభను చాటుతున్న నారి. నిమ్రిత నిక్కీ రాంద్వా అమెరికాలో అతి పిన్న వయసులో ఎన్నికైన గవర్నర్. కమలా హ్యారిస్ కాలిఫోర్నియా అటార్నీ జనరల్. బుకర్ ప్రైజ్ పొందిన కిరణ్ దేశాయ్ చండీగఢ్ వాసి. సితార ప్లేయర్ రవిశంకర్ కుమార్తె అనుష్కా శంకర్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సంగీతాభిమానుల గుండెల్లో నిలిచారు. దుగ్గాల్ షిఫాలి అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాకి రాజకీయ ఎత్తుగడలు నేర్పింది. అమెరికా పరిపాలన విభాగంలో జార్జ్ ఘోష్ ప్రధాన భూమిక పోషించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అతివలు సాధిస్తున్న అనితర సాధ్యమైన విజయాలు మరెందరికో వెలుగు బాటలవుతున్నాయి. దేశ విదేశాల్లో బయట ప్రపంచంలో విభిన్న రంగాల్లో దూసుకుపోతున్న గృహిణిగా తన బాధ్యతల్ని నిర్వహించే ప్రతి తల్లి కూడా నిత్య జీవిత విజేతే. ఇలాంటి ఎందరో మహానుభావులు. వారందరికీ యోయో టీవీ ఛానల్ ప్రణమిల్లుతోంది.